రాష్ట్రానికి పెట్టుబడుల వరదైతే పారుతుంది. ఇప్పటికే దాదాపుగా 6,00,00,000 కోట్ల పెట్టుబడులతో పాటు 4,00,000 ఉద్యోగాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వివిధ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీనికి సంబంధించి నిన్నే మాట్లాడుకోవడం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు మనకి హైదరాబాద్ అంటేనే ప్రధానంగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ. చంద్రబాబు గారు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారు అంటే హైటెక్ సిటీని ప్రధానంగా అందరూ చూపిస్తారు. తర్వాత సైబరాబాద్ను సృష్టించారు అనుకుంటే అది వేరే విషయం. అలాంటి హైటెక్ సిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఏర్పడితే ఊహించడానికి ఎంత బాగుంది. సో చంద్రబాబు గారు ఇప్పుడు హైదరాబాదు హైటెక్ సిటీ మాదిరి లేదా దాన్ని తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక డేటా సెంటర్ యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే హైటెక్ సిటీ పోలి ఉందో, అంటే రూపం అని కాదు, ఆ మాదిరి ఏదైతే ఉందో హైటెక్ సిటీ ఎంత ఇంపాక్ట్ అయితే తెలంగాణ మీద కానీ హైదరాబాద్ మీద కానీ క్రియేట్ చేసిందో ఆ తరహాలో విశాఖలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికైతే గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపుగా 500 ఎకరాలు, ఇదేమి చిన్న చితకాది కాదు. దాదాపు 500 ఎకరాలు, 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. అంటే రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, 500 ఎకరాల్లో దీన్ని విస్తరించాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఒక శుభవార్త అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుద్ది. గతంలో కూడా చెప్పారు చంద్రబాబు గారు, అమరావతి రాజధానిగా ఉన్నప్పటికీ విశాఖను ఫైనాన్స్ రాజధాని, ఇప్పుడు దేశానికి ముంబై ఆర్థిక రాజధానిగా ఎలా చెప్పుకుంటున్నామో రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ అవుతుంది. సో ఈ విషయం గతంలోనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వైజాగే రాజధాని అని చెప్పి కనీసం ఒక్క కంపెనీని తీసుకురాకపోగా అక్కడికి వచ్చినటువంటి లూలు కానీ అదానీ డేటా సెంటర్ కానీ లేదా ఏదైతే ఇతర పరిశ్రమలు ఉన్నాయో అన్నింటినీ తరిమేశాడు. మనం అందరం చూసిందే, ఫ్రాంక్లిన్ టెంపుల్ లాంటి సంస్థలన్నింటినీ కూడా తరిమేశాడు. కానీ ఇప్పుడు అదే వైజాగ్లో చంద్రబాబు గారు హైదరాబాద్లో ఏదైతే హైటెక్ సిటీ ఉందో దాని మాదిరి ఒక మెగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి, డేటా సిటీని ఏర్పాటు చేయడానికి అయితే శ్రీకారం చుట్టారు. రాబోయే రోజులన్నీ కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపటి రోజున కీలక భాగస్వామిగా కాబోతుంది మన నిత్య జీవితంలో కూడా. గతంలో మనం రోబోలు అనేవాళ్ళం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అత్యంత కీలకం. ఒకప్పుడు టెక్నాలజీ ఇంత ముందుకు వస్తుందని ఎవరు ఊహించలా. సో ఇక్కడ ఆగుతుందంటే ఆగదు, టెక్నాలజీ అనేది మరింత ముందుకు వెళ్తుంది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలక పాత్ర పోషించబోతుంది. దేశానికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలా చేయాలి అనేది చంద్రబాబు గారి ప్రధాన లక్ష్యం. గతంలో నారా లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ దావోస్ వేదికగా కూడా ఇదే విషయం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆంధ్రప్రదేశ్ రేపు హబ్ కాబోతుంది. సో అలాంటి రాష్ట్రానికి వస్తే మీకు బెనిఫిట్స్ అనేది పెరుగుతాయని చెప్పి అక్కడ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ 500 ఎకరాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఒక మెగా సిటీ, డేటా సిటీ రాబోతుందో ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక మణిహారం కాబోతుంది. మన హైదరాబాద్ అంటే ఏ విధంగా హైటెక్ సిటీ గుర్తొస్తుందో రేపు ఆంధ్రప్రదేశ్ అంటే కూడా ఈ డేటా సెంటర్ ఏదైతే డేటా సిటీ ఉందో అది గుర్తు రావచ్చు. సో ఆ స్థాయిలో తీర్చిదిద్దడానికి గూగుల్తో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా అయిపోయింది. ఇదేమీ ప్రాథమిక దశలో లేదు, ఆల్రెడీ ఒప్పందాలు కూడా జరిగాయి. 500 ఎకరాల విస్తీర్ణం అనేది చిన్నదేం కాదు, మంచి విస్తీర్ణమే. సో దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ల కేంద్రాల ఏర్పాటుకు అందులో చోటు కల్పించింది. ఇక డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ సిటీ రంగం అభివృద్ధి ప్రాధాన్యత తీసుకుంది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ అయితే రూపుదిద్దుకోనుంది. విశాఖ వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీ కేంద్రంగా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. చాలా ముందు చూపుతో ఈ డేటా సిటీని అయితే తీసుకురాబోతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఏదైతే కంపెనీలు ఉన్నాయో, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయో, అంటే మనం ఐటీ కంపెనీలు అంటాం కదా. సో ఈ ఐటీ కంపెనీలన్నిటికీ కూడా ఈ విశాఖ మధురవాడలోని రాబోతున్న డేటా సెంటరు ప్రధాన ఆకర్షణగా, ప్రధాన కేంద్రంగా మారబోతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డీప్ టెక్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కానివ్వండి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. వాటిని ఆకర్షించి ఆంధ్రప్రదేశ్లో వాటిని హబ్గా మార్చాలి అంటే ఈ ఏదైతే డేటా సిటీ ఉందో ఇలాంటి ఒక సిటీ అవసరమనే ఉద్దేశంతో నారా లోకేష్ గారి అండర్లో రూపుదిద్దుకోబోతుంది. అంటే పూర్తిగా
రాష్ట్రానికే ఒక మణిహారంగా మార్చడం అనేది అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఇటు మంత్రి నారా లోకేష్ లక్ష్యం. నారా లోకేష్ అండర్లో దీని నిర్మాణం అయితే జరగబోతుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి ఒక సుపరిణామం అని చెప్పొచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీల దృష్టి కూడా ఇప్పుడు దీని మీద పడినట్టుగా తెలుస్తుంది. గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి కూడా గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం కుదిరింది. కేవలం ఇక్కడ డేటా సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఈ డీప్ టెక్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడానికి, అంటే భవిష్యత్తులో వారి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి, అలాగే స్కిల్డ్ పర్సన్స్ తయారు చేయడానికి ఇది చాలా కీలకంగా మారబోతుంది. సో వారికి శిక్షణ ఇవ్వడానికి కూడా గూగుల్తో అయితే ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర యువతకు సుపరిణామం అని చెప్పొచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCS విస్తరణ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేస్తుంది. మేధా టవర్స్లో ఖాళీ స్థలాన్ని ఈ సంస్థకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. 90 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. శాశ్వత కార్యాలయ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. ఇక TCS, ఇన్ఫోసిస్, TCS ఇవన్నీ కూడా ప్రముఖ ఐటీ కంపెనీలు, మనందరికీ తెలిసింది. TCS కూడా తన ప్రాజెక్టును విశాఖలో అయితే ఒకటి ఏర్పాటు చేస్తుంది. దీనికి ప్రస్తుతానికి మేధా టవర్స్లో ఉన్నటువంటి కొంత ఖాళీ స్థానాన్ని కేటాయించారు. 90 రోజుల్లో దీని కార్యకలాపాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అంటే నెక్స్ట్ 3 monthsలో ఇదైతే తన పని ప్రారంభించబోతుంది. అయితే శాశ్వత ప్రతిపాదికన ఒక 30 ఎకరాలు దీని TCSకి అయితే కేటాయించడం జరిగింది. సో దాంట్లో ఒక శాశ్వత నిర్మాణం చేసుకున్న తర్వాత మేధా టవర్స్ ఖాళీ చేసి బహుశా వెళ్ళిపోవచ్చు. దానికి ప్రభుత్వం ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక కొత్త క్యాంపస్ల ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను ఇన్ఫోసిస్ పరిశీలిస్తుంది ఆల్రెడీ. అలాగే విప్రో, దీని మీద విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, TCS కానివ్వండి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు ప్రారంభించి ఆఫీసులను ప్రారంభించడానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడ సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడ ఆఫీసులు పెడితే కరెక్ట్గా ఉంటుందనే దాని మీద ఆయా సంస్థలు అయితే విస్తృత పరిశోధన చేస్తున్నాయి. దీనిలో భాగంగానే అటు TCS కానివ్వండి, ఇటు ఇన్ఫోసిస్ కానివ్వండి తమ సంస్థల ఏర్పాటుకి అయితే రంగం సిద్ధం చేశాయి. మొత్తంగా ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ను ప్రధాన స్థావరంగా, భవిష్యత్తులో దేశంలోనే మెయిన్ స్థావరం ఆంధ్రప్రదేశ్కి మార్చుకోవచ్చు, చెప్పలేం. సో లేదా కొత్త కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు. రేపొద్దున ప్రపంచవ్యాప్తంగా మల్టీనేషనల్ కంపెనీలుగా మారవచ్చు. సో ఇలాంటి అనేక అవకాశాలకు విశాఖ వేదిక కాబోతుంది. ఏది ఏమైనా మొత్తంగా మనకి హైదరాబాద్ అంతే గుర్తొచ్చే హైటెక్ సిటీ తరహాలోనే విశాఖలో ఒక డేటా సిటీని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు గారి విజన్ ఏంటనేది, ఆయన ఆలోచనలు ఏంటనేది ఇలాంటి నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు శుభపరిణామం. ఖచ్చితంగా రాష్ట్రానికి పలు కంపెనీలు క్యూ కట్టడానికి కూడా డేటా సిటీ అనేది ఉపయోగపడుతుందని నిపుణులు అందరూ కూడా అంచనా వేస్తున్నారు.